బామ్మా అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో చేపలు గడగగానే నెల తప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకోడు 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటాడు. హల్వానా కాదురా సత్యనాడ ఇది. ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణం ఏందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం. ₹5 అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. ఏంటేరా బాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు? షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే, అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే. మా ఆవిడని ఒక రోజు చెడామడా తిట్టా, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో కాముడు, నువ్వంటే నాకు మంచి ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటి స్టార్ టీవీ చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంటు కావాలి. కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం అది పాయింట్. మీ సైజు నా సైజు వేరు కదా? కరెక్టే. వస్తాను. ఇదిగో గురునాథం గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే, మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే. ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు, ప్రతివాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా, లాక్కోమంటావా? గెస్ట్ హౌస్ ఇక్కడ కూర్చుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ గెస్ట్ హౌస్ ముందు నాకు నచ్చాలి, చూసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ. Yes.
గెస్ట్ హౌస్ లో వీడెవడు దెయ్యం అంటున్నాడు, వాడే దెయ్యంలో ఉన్నాడు. ఎక్కడ్రా? చూసా వాడేంటి నన్ను దెయ్యం దెయ్యం అని పారిపోయాడు. ఏంటోనండి, బయలుదేరిన దగ్గర నుంచి మీలాంటి పర్సనాలిటీని ఎవరిని చూసినా దెయ్యం దెయ్యం నడుస్తున్నాడు. మనుషులు పోలిన మనుషులు ఉంటారంటే కూడా నా పర్సనాలిటీలో లోపం ఏమైనా ఉందా? కాళ్ళు ముందుకే ఉన్నాయి కదా. 6 ఉన్నారు, 6 రూములు కావాలా? 3 రూములు కావాలి. ఓహో, మ్యాటర్ అర్థమైంది. సచిన్ సచిన్ ఆయన కూడా గెస్ట్ హౌస్ లో దిగాడా? ఇప్పుడు వస్తాడు, ఆటోగ్రాఫ్లు తీసుకుందరు కదా. నిజంగా ఎవరు అడ్డొచ్చినా నేను వదిలిపెట్టాను. నా మాట విని లొంగిపో. లొంగిపో, ఆగాడు. నా మాట విని లొంగిపో. ఈ పూట ఎరగదీస్తానంతే. నాకంటే హైట్ ఎక్కువని, నాకంటే గ్లామర్ ఎక్కువని పొగరా నిన్ను వదిలిపెట్టనే. మంచి మూలలో డిస్టర్బ్ చేస్తాడు. ఉండే సార్ మంచి పనిలో ఉంటే 3వ చేస్తున్నారు. డైరెక్ట్ లో ఉన్నావా? సర్లే గాని వీళ్ళని తీసుకెళ్ళి రూములు చూడండి. సచిన్ వీళ్ళెవరు వేడిగా ఉన్నారు. నీకు ఫిగరే. సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవడు భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకులా? సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ. రితిక్, మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో హ్యాపీగా ఉంటుంది, అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఓహో, ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డు ఫర్ యు? చెప్తా. షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 మినిట్. ఫారెన్ షాంపూ ప్యాకెట్ సార్, చీప్ లో ఇస్తాం. ప్యాకెట్ ఖరీదు 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైంకి వచ్చావు, ఒకటి తీసుకుంటా అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో ఇట్స్ ఓకే. ఏమండి, పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డాడు చెప్తావేంటి? ఏంటా జోకులు? ఇంకోటి తెచ్చి పెట్టరు. ఇట్స్ ఓకే సార్. లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది. 1116. 1116 చూడడానికి హృతిక్ మోషన్ లా ఉన్నారు సార్. వస్తున్నా. ఈ సోప్ మీ మిస్సెస్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు, వాంటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇదేంటి కంగారులో కుక్క సోప్ పట్టుకుపోయాడు? ఒరే, నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది. ఒరేయ్, ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ కాదు, అరెస్ట్. సార్ నాకేం తెలియదు సార్. స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? అలాగే ఉంది. ప్లీజ్ సార్, ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ డెత్, బ్రదర్ ఎన్కౌంటర్ డెత్. టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్ మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా సార్? మీకేం కావాలన్నా తీసుకోండి సార్. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంబులు, ముంతల దగ్గర నుంచి ఎయిర్పెట్లో దాచుకున్న క్యాబిన్తో సహా అన్ని తీసేసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. హాయ్ స్టూడెంట్స్.
నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. భోజనం చేశాక హాఫ్ అన్ అవర్ రెస్ట్. ఈవినింగ్ షిఫ్ట్ బిర్లా మందిర్. ఓకే గో. లే తప్పుకో రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర రష్ లేదు? మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. ఏంటా నత్తనడక ప్లేట్లన్నీ కడిగి రెడీ చేయి. రాగి ఏంటిదంతా క్లీన్ చేయి తొందరగా. ఈ బిందెస్కెళ్ళి నీళ్ళపో. హలో, దుబాయ్ ఫ్లైట్ ఎక్కే వరకు నువ్వు ఈ చాకరీ చేయాల్సిందే. హైదరాబాద్ వచ్చావు, ఇక్కడ నుంచి వెనకాల ముందుకెళ్ళి దారి కనపడలేదు. డిప్రెస్ అవు గ్రామ్ కి హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా, కనపడగానే దారి చూపిస్తాడు. దారి మీరు వెళ్ళగానే తలా 2 పెట్రోల్ బాయిల్ ఇచ్చేస్తారా? తోడుకోవడమే 2 కొబ్బరి బొండలు కొట్టు. నిజమా సార్? ఇలా కదా మఫ్లియా. ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ పంపించా. తోడుకోలేక చేతుల్లో పెడుతున్నాడు ఫోను. ఆ మాత్రం తోడుకుని తప్పండి. కరెక్టే సార్. ఇదిగో నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా, రిలేషన్షిప్ ముఖ్యం. జనరల్ గా అయితే ₹1,00,000 తీసుకుంటా, కానీ మన మున్నా మొహం చూసి 75,000కే బాబ్జీ తాతాజీ. అచ్చా అచ్చా, ఏం జరిగింది? ఏంటి గొడవ? కొడుతున్నారు ఇల్లు. ఎవరు మీరు? బొంబాయిలో మమ్మల్ని మోసం చేశాడు సార్. బాంబేలో చేశాడు, ఇక్కడ కాదు కదా. సార్ ఏం సార్ ఈ అన్యాయం? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేంటో చెప్పరా వాళ్ళకి? వెళ్ళండి. పోలీసులు కూడా అలా చేస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం? సీను ఫోటో ఎక్కడ ఉందండి? వీడు కూడా మాలాగా మోసపోయాడు సార్. అవును, వీడు మీకు తెలుసా? తెలుసానా? నాకు తెలుసు, మా సిఐ గారికి బాగా తెలుసు. మీరేం వర్రీ అవ్వకండి. ఆడికి అప్పడం నమస్కారం తెలుగు మాస్టర్. చేతి దెబ్బ తగిలిందా? లేదురా, కాలికి దెబ్బ తగిలింది, అందుకని చేతికి కట్టు కట్టారు. చేతికి కనపడుతుంటే నేను ఎంత దెబ్బ కొట్టపోయాను రా. నువ్వెంత రియాక్షన్ ఇచ్చావు? అంత ఇస్తారా? దగ్గర ఇప్పుడు కరెక్ట్ గా ఇవ్వు. అది కరెక్ట్. చెప్పు, ఎందుకు వచ్చావు? అదే మాస్టర్, మీరు ఇవ్వాల్సిన డబ్బుల గురించి. ఏ డబ్బులు రా? ఫోన్ బిల్ అండి. ఓ, నీకు ఇవ్వాలి కదా. నీకు ఇవ్వాలరా, కరెక్ట్. మీ ఆవిడ మీరు ప్రేమించుకునేటప్పుడు ఫోన్ చేశారు కదా, అప్పుడు అడిగితేనేమో పెళ్ళైన తర్వాత అన్నారు. పెళ్ళైన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యా, డెలివరీ అయిన తర్వాత ఇస్తా అన్నారు. డెలివరీ అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ పువ్వులకి పిల్లోడు పాలకి సరిపోతుంది అయ్యా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదండి. ఎన్నిసార్లు అనుకుంటాను వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి. మీరు అనుకుంటారు సార్. ఎంత ఇవ్వాలరా నీకు? 1000 రూపాయలు సార్. మీరు తలుచుకుంటే ఎంత? ఎన్నిసార్లు అనుకుంటాను వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు. అరే ఫోన్ మొన్న అడిగితేనేమో సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత అన్నారు. చెవిలో పెట్టమంటారా? ఫోన్ చెవులోనే పెట్టుకుంటారు. బజార్ వచ్చినప్పుడు ఒక 2 కేజీలు పంచుతారా, 2 కేజీలు కాఫీ పొడి, 2 కేజీలు మినపప్పు, 2 కేజీలు పెసరపప్పు, 2 కేజీలు బాదం పప్పు, 2 కేజీలు జీడిపప్పు తప్పకుండా తెస్తాను. అరే వచ్చే నెలలో ఇస్తారా? మీకేమో జీడిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు. మరి నాకు గన్నేరు పప్పు. అమ్మ టైం అయిందిరో. నీ గన్నేరు పప్పే కరెక్ట్ రా. ఈ నోట్లో బుక్తారు నా గన్నేరు పప్పు. నాకున్న ఈ ఒక్క స్మాల్ వీక్నెస్ ని పట్టుకుని నిమిషానికి నాకు కౌంటర్ ఇస్తూ నన్ను మానసికంగా చంపుతావా? గన్నేరు పప్పు నాకు కాదురా, నీ నోటే చెరగదు. శుభ్రంగా ఈ జంతికలు సున్నుండలు తినేసి ఒక డ్రింక్ తాగేవనుకో సౌండ్ లేకుండా. ఇంకా నయ్యం నిజాలు కలుపుకుండా మాట్లాడడం లేదు. అలా కూడా మాట్లాడచ్చు. 1965 లో ఇంకా ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడుకోండి. సౌండ్ లేకుండా మాట్లాడండి. ఏంటి సౌండ్ లేకుండా అంటారేంటి? పంపతీసిన పెళ్లిలో సౌండ్ వస్తుంది కదా, బ్యాండ్ మేళం కూడా లేకుండా చేస్తారా ఏంటి? మావయ్య చెప్పండి. అమ్మాయికి మీరేం చేస్తారు? పెళ్లి చేయిస్తాం. అబ్బా అది కాదండి, అమ్మాయికి మీరు ఏమి ఇస్తారో చెప్పండి. ఆ 2వ టేబుల్ కాఫీ ఎవరా?
ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్లేదు. లేదా అప్పుడే పడమేంటి? నువ్వు వస్తావు మేము కలగన్నామంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పమంటావా? కాశీ మందులు కలిసి చెప్పమంటావా? నువ్వు తినేదేంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఇడ్లీ ఉప్మా చపాతీ. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటా. నీకెందుకు తీసురావా? ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వా ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తినడం కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు? ఏడికి ఎందుకు? చిదంబరం చిదంబరం ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు. అవును. దిబ్బరొట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దెబ్బరొట్ట నేను బిల్లి ఉన్నాం. రై నీకు దెబ్బరొట్ట ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. చట్నీకి డబ్బు. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా పాపచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే పెళ్లి. పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పు లేదు చెప్పలేదు. లోపలికి వెళ్ళి పప్పు రూపో పేపర్ కాలేదు తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసింది. మేడం క్లియర్ గా షూట్ చేయొచ్చు. క్లోజ్ రేంజ్ పోయి మేడం. లిఫ్ట్ ప్లీజ్. విత్ ప్లెజర్. మేడం వాడి సంగతి తెలియక ఎవరు అమ్మాయి లిఫ్ట్ అడిగి ఎక్కేసింది. ఈ పార్సల్స్ ఏంటి? అబేడ్స్ నాకు పెద్ద బట్టల షాప్ ఉంది. ఎవరైనా సూట్లు కోట్లు ఆర్డర్ ఇస్తే నేనే ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇచ్చి వస్తుంటానన్నమాట. మీ బిజినెస్ వేలల్లో ఉంటుందా? లక్షల్లో ఉంటది. ఇప్పుడే ₹1,00,000 తీసుకొస్తున్నాను. రియల్లీ? మీరు ఇంతకీ ఎక్కడ దిగాలి? మీరు ఎక్కడ దింపినా ఓకే. అదేంటిది? బాయా. వీడు బండిలోనే రేపు స్టార్ట్ చేసినట్టాడు. చిచి చెత్తనాయాలు. ఎదురుగా కనిపిస్తోందిరా, పనేంటో ఫస్ట్ చూడు. వీడికి ఇదే పోయే కాలం మేడం. హ్యాపీగా ఏ లాడ్జ్కో వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు కదా. కదా మేడం. రా